శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి ఫలితాలు 17/3/2019 నుంచి 23/3/2019 మధ్య కాలంలో ఉన్నటువంటి వార ఫలితాలు. ధనము, గృహ నిర్మాణ సంబంధ పనులు ముందుకు సాగుతాయి. ధన సంబంధ విషయాలంటే ఏమిటి? షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లలో ధనము పెట్టుబడి పెట్టవచ్చును, ధనలాభం ఉంటుంది. కానీ తన కోపమే తన శత్రువు అన్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా నవ్వుతూ చేసినట్టయితే, ఆలోచన చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా అనేక అనర్థాలకు తావిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేనిపోని నిందలు, అవమానాలు పొందుకునేటువంటి అవకాశాలు, ప్రేసి ప్రియుల మధ్య దాదాపుగా విడిపోయేటువంటి అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. మిమ్మల్ని నమ్మి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఇతరుల ప్రలోభాలకి లోనై ఇతరులతో స్నేహపూర్వక వాతావరణంతో తెరమరుగయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేసి ప్రియుల మధ్య లేనిపోని ఆశలు పెంచుకోకపోవడమే మంచిదిగా స్పష్టం చేయబడుతోంది. అనవసరమైనటువంటి వాద వివాదనలు, రాజకీయ రంగంలో ఉన్నవారు ఒకరి మీద ఒకరి గురించినటువంటి చాడీలు చెప్పడం నష్టాన్ని కలిగిస్తాయి. రాజకీయ పదవి కూడా చేజారిపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. ప్రభుత్వ అధికారులు, నూతన ఉద్యోగ ప్రాప్తి బాగుంటుంది. బాధ్యతలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు సంస్థ నుంచి సంస్థకు మారవచ్చును. కానీ ఆ సంస్థలో కూడా మితిమీరినటువంటి బాధ్యత నిర్వహణ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు మాత్రం బలంగా ఉంటాయి. విందు వినోదాదులు పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందరితో కలుగొలుపుగా ఉండేటువంటి సౌలభ్యం ఏర్పడుతోంది. 10 మంది మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో నోరును అదుపులో ఉంచుకోకపోవడం, సహనం లేకపోవడం వల్ల మీరు అవతలి వారి నుంచి అవమానాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. విదేశీ నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం. మనోధైర్యంతో ఉంటారు. తప్పకుండా H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాస ప్రాప్తి ఉంటుంది. అనుకున్న పనులను కూడా సాఫీగా సాగిపోయేటువంటి అవకాశాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడము, వ్యసనాలకు బానిసలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాన్ని కూడా కలిగించే అవకాశంగా చెప్పబడుతోంది. సోదరులతో విభేదాలు కూడా ఉన్నాయి. కానీ మీ మౌనము, మీ అధికమైనటువంటి ప్రేమ వల్ల అవతల వారి నుంచి వచ్చేటువంటి శత్రుభావం నుంచి కూడా మిత్రత్వంగా మార్చుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అనవసరమైనటువంటి పనులలో జోక్యం చేసుకోకండి. లేనిపోని చెప్పుడు మాటలు విని భార్యాభర్తల మధ్య లేనిపోని అగాధాలు సృష్టించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. మీరు చేయని పనికి కూడా నింద మీ మీద పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. 10 మందిలో మిమ్మల్ని అవమానం చేయాలనేటువంటి వ్యక్తుల యొక్క సమూహం కూడా పెరుగుతోంది. మిమ్మల్ని ఒంటరివాణి చేయాలనేటువంటి, ఒంటరి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉంటుంది. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేసేటువంటి సమయోచితమైనటువంటి బుద్ధి మీకు ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. తప్పనిసరిగా మీరు హనుమత్ చాలీసా పారాయణం, దుర్గాదేవి ఆరాధన, నిరంతరము విష్ణు సహస్రనామాన్ని వినడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి శుభస్థితి పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేస్తానని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.